గత ప్రభుత్వ హయాంలో ఏదో విధంగా మధ్యలో సంధి కుదుర్చుకొని అంటే సయోధ్యతో సంధి కుదుర్చుకొని తమ డిమాండ్లను నెరవేర్చుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి దెబ్బకు పట్టపగలే చుక్కలు చూస్తున్నారని చెప్పొచ్చు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అన్న ఆతృతతో సినిమా పరిశ్రమ పెద్దలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటున్నారు. ముందు రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసిన సినిమా పెద్దలు ఇప్పుడు ఆయన మాట వినబడితే చాలు భయపడే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డితో కయ్యం కంటే సయోధ్య మంచిది అనే అభిప్రాయానికి వచ్చారు సినిమా పెద్దలు. రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కంట్రోల్ రూమ్ కి వెళ్లారు. ఈ సందర్భంగా అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తాను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి అసలు ఏం చెప్పాలనుకున్నాడో అదే చెప్పాడు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎంతో రకంగా కూల్ చేయాలని సినిమా పెద్దోళ్ళు నానా ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా శాలువాలు కూడా కప్పారు. కానీ అక్కడ సీన్ చూస్తే తేడాగా కనిపించింది. రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఆయన శాంతిస్తాడు అని అంచనా వేసుకున్న సినిమా పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిన వెంటనే షాక్ ఇచ్చారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, తాను ఏం చెప్పాలనుకున్నాడో క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఇక ఈ సందర్భంగా సంధ్య థియేటర్ సంఘటనకు సంబంధించిన వీడియోని కూడా రేవంత్ రెడ్డి గారు అందరికీ చూపించారు. ఈ వీడియోని అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ చూశారు. అప్పటి వరకు అల్లు అర్జున్ తప్పు లేదని భావించిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ప్లే చేసిన వీడియోతో క్లారిటీ వచ్చేసింది. ఇక అక్కడే ఉన్న అల్లు అర్జున్ తండ్రి అంటే అల్లు అరవింద్ గారు కూడా ఈ వీడియో చూసి మౌనం పాటించారు. అంటే మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒక రకంగా నీ కొడుకు చేసిన తప్పిదే అంటూ సీఎం రేవంత్ రెడ్డి వీడియోలో చూపిస్తుంటే అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడాలో తెలియక తలదించుకున్నారట. అసలు తనకు ఎక్కడ ఒళ్ళు మండిందో, తాను ఎందుకింత కఠినంగా ఉండాల్సి వచ్చిందో ఈ వీడియోతో ఒక్కసారి చూపిస్తుంటే అంతమంది సినిమా పెద్దల ముందు అల్లు అరవింద్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఎంత కఠినంగా ఉండాల్సి వచ్చిందో ఆ విషయాన్ని కూడా చాలా వివరంగా వివరించారు సినిమా పెద్దలకి. ఇక అంతేకాకుండా ఈ సందర్భంలో బయటికి వచ్చి కూడా ఏం మాట్లాడాలో తెలియక సినిమా తెలుగు పరిశ్రమ నిర్మాతలకు ఇది శుభదినం అంటూ అల్లు అరవింద్ గారు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సహకరిస్తామని, సంధ్య థియేటర్ ఘటన తరహా సంఘటనలు ఇకపై జరగకుండా చూసుకుంటామని తాను చెప్పాల్సింది చెప్పారు. రేవంత్ రెడ్డికి ఉన్న క్లారిటీ చూసి అక్కడ ఏమీ మాట్లాడలేకపోయిన అల్లు అరవింద్ గారు ఏదైనా అనవసరంగా మాట్లాడితే ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చి సినిమా పరిశ్రమ పెద్దల ఆగ్రహానికి కూడా గురయ్యే అవకాశం ఉందని భావించి సైలెంట్ గా ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముందు చిరంజీవి గారు వస్తారని అల్లు అర్జున్ తాను చెప్పాల్సింది చెప్పారు. రేవంత్ రెడ్డికి ఉన్న క్లారిటీ చూసి అక్కడ ఏమీ మాట్లాడలేకపోయిన అల్లు అరవింద్ గారు ఏదైనా అనవసరంగా మాట్లాడితే ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చి సినిమా పరిశ్రమ పెద్దల ఆగ్రహానికి కూడా నిజానికి గురయ్యే అవకాశం ఉందని తెలిసి మరి ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి వస్తే తమను ఎవరైనా సమర్థిస్తారా లేదా అన్నది కూడా తనకు తానుగా ఆలోచించి ఇక్కడ సైలెంట్ గా ఉండి అక్కడి నుంచి బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసి వెళ్లిన సినిమా పెద్దలకు ఆయన ఇచ్చిన షాక్ చూసి మైండ్ బ్లాంక్ అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. ఇక నిజాలేంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. మరి సినిమా పెద్దలు ఇలా వెళ్లి రేవంత్ రెడ్డి గారిని కలవడం, అంతేకాకుండా శాలువాలు కప్పడం, అలాగే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ తప్పుని కళ్ళకు కట్టినట్టుగా సినిమా పెద్దలకు చూపించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.